హనుమాన్ జయంతి సందర్భంగా భూపాల్పల్లి జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆలయాలను సందర్శించి భక్తి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంజూర్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన హనుమాన్ చాలీసా పారాయణంలోనూ పాల్గొన్నారు. అనంతరం భూపాల్పల్లి పట్టణంలోని శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంట పట్టణ నాయకులు, యువజన నాయకులు కూడా పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడగా ప్రత్యేక పూజలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. హనుమానికి ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క జయంతిని పురస్కరించుకొని మరి గత 41 రోజుల నుంచి ఇక్కడ ఉండేటువంటి భక్తులందరూ కూడా 41 రోజుల పాటు, కొంతమంది 21 రోజులు, 11 రోజులు, ఎవరికి ఎంత అవకాశం ఉంటే ఆ రకంగా దీక్ష చేసి ఈరోజు దీక్షా విరమణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మరి కొద్దిమంది ఇక్కడ, కొద్దిమంది భద్రాచలం, కొద్దిమంది కొండగట్టుకు, ఎవరికి ఎక్కడ స్తోమత ఉంటే, ఎవరికి పోవాల్సిన మొక్కులుంటే ఆడి వరకు పోయి మరి ఈరోజు దీక్ష విరమణ చేస్తూ ఉన్నారు. ఈరోజు భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి ఆంజనేయ భక్తులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా హనుమంతుడు మనందరినీ కూడా మంచి ఆరోగ్యాన్ని, మనకు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఎప్పుడు కూడా ఏదో రూపంలో వచ్చి మనల్ని ఆదుకునేటువంటి సంకల్పంతో మనం ఈ యొక్క దీక్ష చేసినాం. తప్పకుండా దీక్ష యొక్క కార్యక్రమాలు పరిపూర్ణం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, తప్పకుండా మరి హనుమంతుని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది అనే ఒక విశ్వాసం మనందరికీ. తప్పకుండా శుభం కలగాలని కోరుకుంటూ, ఈరోజు మనం ఉండేటువంటి ప్రాంతం గతంలో భూపాలపల్లి మొట్టమొదటిసారి ఇక్కడ సింగరేణి కాలనీస్ వచ్చినప్పుడు కొద్దిమంది భక్తులతో ఈ యొక్క ఆలయం ప్రారంభమైంది. ఈరోజు పట్టణం యొక్క దినదినాభివృద్ధి జరుగుతున్న సందర్భంలో నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ ఆలయం అభివృద్ధి చేయాలనే మంచి సంకల్పంతో ఆనాడు నిధులు కేటాయించడం జరిగింది. ఇంజనీర్ల యొక్క తప్పిదం వల్ల ఈ నిధులు సరిపోలేదు. మరి తక్షణమే యొక్క నిధులు మరి ఇప్పుడుండేటువంటి పాలకులు ఇంత అసంతృప్తిగా ఉన్నది, దీనికి ఏం కావాలో తెలుసుకొని పూర్తి చేయాల్సిందే. కానీ వాళ్ళకు మనసు లేదు, ఆలయాల మీద విశ్వాసం లేదనేటువంటి పద్ధతుల్లో వివరిస్తూ ఉన్నారు. 2.5 సంవత్సరాల నుంచి ఆ రోజు నుంచి ఎట్లా అయిందో ఈ రోజు వరకు కూడా అట్లే ఉన్నది. ఇప్పటికైనా పాలకులకు చిత్తశుద్ధి ఉంటే వచ్చే ఆంజనేయ స్వామి జయంతి లోపల ఆలయాన్ని తిరిగి పునర్ప్రతిష్ఠించుకొని, భక్తులు ఇక్కడికి చాలామంది కుటీరాలలో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం పూట దీక్ష చేసి భిక్ష చేద్దామని వచ్చేవాళ్ళు కింద కూర్చుందామంటే సరి అయినటువంటి వసతులు, నీటి వసతులు లేవు, టాయిలెట్స్ లేవు. కాబట్టి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి, మరి హైవే రోడ్ మీద ఉంది కాబట్టి ఎక్కడ ఈ నుంచి పోయేటువంటి సుదూర ప్రాంతాల భక్తులకు కూడా ఇది ఒక ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. చేస్తే భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది, చేయకపోతే కూడా భగవంతుడే చూసుకుంటాడనే ఒక నమ్మకంతో ఈ మాటలు మాట్లాడుతున్నాం. తప్పకుండా సర్వేజన సుఖినో భవంతు, భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భక్తజనులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మరొకసారి రామభక్త హనుమానికి